చాలా ఆవేదన ఆర్తి మీ మాటలో చాలా బలంగా కనబడుతున్నది. అది చరిత్ర విషయంలో, సంస్కృతి విషయంలో. ఈ చరిత్ర, సంస్కృతి ఈ 2 విషయాలను సరిదిద్దాలన్నప్పుడు చేయాల్సిందేమిటి? చైనాలో ఒక మంచి పని చేశాడు మావో. విప్లవం రాంగానే సంస్కృతి విప్లవం తీసుకొచ్చాడు. భారతదేశంలో గాంధీ ఆ పని చేయలేకపోయాడు. నెహ్రూ ఆ పని చేయలేకపోయాడు. ఎందుకంటే వాళ్ళకే దాని మీద నమ్మకం లేదు. కేసీఆర్ ఆ పని చేయలేకపోయాడు తెలంగాణలో. ఉద్యమ స్ఫూర్తి, తరతరాల ఉద్యమ స్ఫూర్తి. భారతదేశ స్వాతంత్రం కోసం ఒక 10 తరాలు పోరాటం చేశాయి. జీన్స్లోనే ఆ స్ఫూర్తి ఉంది. తెలంగాణ కోసం 3 తరాలు పోరాటం చేశాయి. ఉద్యమ స్ఫూర్తిని జాగ్రత్తగా మలిచి భవిష్యత్ తెలంగాణ నిర్మాణంలో ఒక సాంస్కృతిక విప్లవం కూడా అవసరం. ఈ ప్రజల మనసులను కలుషితం చేసింది ఇప్పటిదాకా ఉన్న సంస్కృతి. ఆడ బ్రిటిష్ సంస్కృతి, ఇక్కడ ఆంధ్ర సంస్కృతి, ఈడ నిజాం సంస్కృతి. దీన్ని మనం సరిదిద్దాల్సిన బాధ్యత ఉందని చెప్పి కేసీఆర్ అనుకోలేదు, గాంధీ నెహ్రూలు అనుకోలేదు. అది మిగిలే ఉంది ఆ లక్ష్యం. తెలంగాణ సమాజం కానీ, భారతీయ సమాజం కానీ మరొక సాంస్కృతిక విప్లవం కోసం, చరిత్ర సంస్కృతి పరిరక్షణ కోసం నిజమైన వారసత్వ సంస్కృతి, అది హైందవ సంస్కృతి అంటారా, సింధులోయ నాగరికత నుంచి ఉద్భవించింది అనుకుందామా, అంతకంటే పూర్వ మూలాల్లోకి వెళ్దామా, ఉపనిషత్తులు వేదాలలో చెప్పిన దాన్ని పరిరక్షించుదామా, అది సమాజానికి వదిలేద్దాం. బట్ మంచిని స్వీకరించడానికి నేను ఎప్పుడు వ్యతిరేకం కాదు. ఉపనిషత్తులో కానీ, భగవద్గీతలో కానీ, అదేవిధంగా వేదాలలో కానీ మన సాంస్కృతిక మూలాలు బుద్ధిజంలో ఉన్నాయి. వీటన్నిటిలో నుంచి మంచిని తీసుకొని ఒక సాంస్కృతిక విప్లవం అనేది పెద్ద ఎత్తున జరగాలి. అది మా కాలంలో మేము చేయలేకపోయినా భవిష్యత్ తరాలకు ఒక మిగిలిపోయే ఎజెండాగానే ఉంటుంది. గొప్పగా ఉండాలనుకుంటాం కదా, మన దేశం గొప్పగా ఉండాలి అంటే రోడ్లను చూసి, బంగ్లాలను చూసి మన దేశం గొప్పదనుకోవాలా? లేకుంటే పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ పెట్టే బడ్జెట్ చూసి మన దేశం గొప్పదనుకోవాలా? తెలంగాణలో బట్టి పెట్టే బడ్జెట్ చూసి తెలంగాణ గొప్పగా ఎదిగింది అనుకోవాలా? ఈ విశ్వ సంస్కృతిని వేళ్లతో పాటు నిర్మూలించకపోతే, నిజమైన సంస్కృతిని ప్రతిష్ఠించకపోతే, సంస్కృతి కూడా ఎప్పుడు ఒక తీరు ఉండదు. అదొక ప్రవహించే గంగా నది, ఒక గోదావరి నది. అనేక పాయలుగా వస్తున్న కొత్త భావాలను తన లోపల కలుపుకొని దాన్ని ఇంకా సుసంపన్నం చేస్తూ ఒక సజీవ నదిలా సాగిపోతూనే ఉంటుంది. ఆ నది గమనంలో మనం మన చరిత్రను ఒకసారి సమీక్షించుకోవాలి. కరెక్టా కాదా, మన సంస్కృతిని ఒకసారి మళ్ళీ పునఃసమీక్షించుకోవాలి. ఆ కర్తవ్యం ఎప్పటికీ మిగిలే ఉంటుంది. దేశం గురించి ఆలోచించేవాళ్ళు దేశభక్తులు, సమాజం గురించి ఆలోచించేవాళ్ళు, సంస్కృతి పరిరక్షణ గురించి ఆలోచించేవాళ్ళు, భవిష్యత్ తరాలకు ఎంతో కొంత జవాబుదారీగా మనం ఉండాలని అనుకునే వాళ్ళు, వాళ్ళ నెత్తి మీద ఉంది బాధ్యత. కేసీఆర్ అంటే మీకు ఎందుకంత అభిమానం? కేసీఆర్ లోపల, ఒక్కరి లోపలనే నేను ప్రజల పట్ల ప్రేమ, తపన, తెలంగాణ సాధన లోపల ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వెనుదిరగని ఆ మనస్తత్వాన్ని చూశాను. ఒకటి చెప్తాను బుచ్చన్న, కేసీఆర్ కొన్ని తప్పులు చేయొచ్చు, ఆయన ఏం దేవుని బిడ్డ కాదు. ఆయన కాంగ్రెస్లో పుట్టి తెలుగుదేశంలో పెరిగి ఉద్యమంలో తన పేరు ప్రతిష్టలను పెంచుకున్న వ్యక్తి. మూలాలు అందులోనే ఉంటాయి కదా. ఆయన వేర్లు ఎక్కడున్నాయి? రాజకీయ పాఠాలు నేర్చుకున్నది ఎవరి దగ్గర? ఆదర్శంగా తీసుకున్నది ఎవరిని? సంజయ్ గాంధీ దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకొని, ఎన్టీ రామారావును ఆదర్శంగా తీసుకొని, నక్కజిత్తుల చంద్రబాబు నయవంచనను ప్రతిదినము పరిశీలించి ఉద్యమంలోకి వచ్చాడు. అంటే గంగానదిలో స్నానం చేస్తే పవిత్రులమైతామని అనుకుంటారు చాలామంది. ఇప్పుడు విషజ్వరాలు వచ్చి చచ్చిపోతున్నారు, కలరా వచ్చి, అత్సార వచ్చి. కేసీఆర్ గారు ఉద్యమంలోకి వచ్చినంత మాత్రాన ఆయన మూలాలు, ఆయన వంటబట్టిన అవలక్షణాలు ఇవన్నీ వదులుకున్నాడని నేను అనుకోను. ఇప్పటికీ ఉంటాయి అవి. కొన్ని ఎట్లుంటాయంటే, మనిషి పుట్టిన కాంచి చచ్చేదాకా కొన్ని వెంటాడుతూనే ఉంటాయి, అన్లెస్ ఆయన ఫైట్ చేస్తే తప్ప. ఒక పార్ట్ వరకు ఆయన లోపల భావాలు ఉన్నాయి, అవే డామినేట్ చేసినాయి కూడా కొంచెం. కానీ తెలంగాణ సాధన కోసం ఆయన పడ్డ శ్రమ, తెలంగాణ సాధన కోసం ఊరూరి అందరినీ కూడగట్టుకున్న పద్ధతి ప్రత్యక్షంగా చూసిన వాడిని. తెలంగాణ ఎట్లా వస్తుంది అనే ప్రశ్న కేసీఆర్ నన్ను అడిగాడు. ఆ రోజు నుంచి వచ్చిన తెలంగాణను ఎట్లా చేయాలనే దాకా ఆయనతో ఉన్న వ్యక్తిని నేను. కాబట్టి మంచిని మంచిగా చూడాలి, చెడుని చెడుగా చూడాలి. ఆయన నాకేం చేయకపోవచ్చు, అది వేరే విషయం. దానిలో కూడా కొన్ని నా తప్పులు ఉండొచ్చు. ఆయన అనుకున్నట్టుగా నేను ఆయన దగ్గర ఉండలేకపోవచ్చు, నేను ఫిట్ కాకపోవచ్చు ఈ
ఇప్పుడు ఇదొక స్వాతంత్ర పోరాటం ఆంధ్ర వలసవాదానికి వ్యతిరేకంగా. దాన్ని సాధించిన వ్యక్తి ఒక నెల్సన్ మండేలాకి ఇచ్చిన గౌరవాన్ని కేసీఆర్కి ఇవ్వాలి కదా. నెల్సన్ మండేలా తర్వాత పరిపాలనలో 5 సంవత్సరాలు ఉన్నాడు. మరి ఆయన చాలా తప్పులు చేశాడు. అవి హైలైట్ చేయట్లేదుగా. నెల్సన్ మండేను ఇవాళ అందరూ ప్రపంచం అంతా కూడా నెత్తికెత్తుకున్నది కదా. ఏ దేశ నాయకునికి లభించినంత గౌరవం ఆయన చనిపోయిన రోజు దొరికింది కదా. ప్రపంచం మొత్తం ఆయన దగ్గర ఉంది కదా. యాసర్ అరాఫత్ చనిపోయినప్పుడు ప్రపంచమంతా ఆయన గౌరవించింది కదా, ఒక ఇజ్రాయెల్ తప్ప, ఇజ్రాయెల్ సమర్థించే దేశాలు తప్ప. మరి కేసీఆర్ని ఎందుకు ఆ తదనంతర పాలనలో ఆయన చేసిన కొన్ని లోపాల కంటే మంచి ఎక్కువ ఉంది. లోపాలు వ్యక్తిగతం, అహంకారం వ్యక్తిగతం, ప్రజలను కలవకపోవడం వ్యక్తిగతం. ఎవరన్నా చర్చ చేశారా ఆయన పాలన మీద, పాలనా రీతుల మీద? అంటే సెక్రటరియట్ రాకపోవడం ఆయన వ్యక్తిగతం. ఎక్కడుంటే అక్కడ. ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ 24 అవర్స్ పోలీస్ ఆఫీసరే, ఒక జడ్జి 24 అవర్స్ జడ్జే. ఒక ముఖ్యమంత్రి కానీ ఒక మంత్రి కానీ 24 గంటలు ఆయన ఎక్కడున్నాడు అనేది ఇంపార్టెంట్ కాదు. ఆయన అడ్రస్ చేస్తున్నాడా లేదా ఇష్యూస్ అనేది. అర్ధరాత్రి ఎక్కడనో రైలు పడ్డది భువనగిరి దగ్గర, అడ్రస్ చేశారా లేదా అనేది ఇంపార్టెంట్. ఆయన ఫామ్ హౌస్లో పన్నడా, ఆయన ప్రగతి భవన్లో పన్నడా అనేది ఇంపార్టెంట్ కాదు. సెక్రటరియట్కి వస్తేనే ముఖ్యమంత్రి కాదు. ఇవన్నీ వ్యక్తిగతమైన ఆయన వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ వ్యవసాయం, విద్యుత్ శక్తి, సాగునీటి పారుదల, ఇతర అంశాలు ఏం తక్కువ చేశాడు ఆయన? దాని మీద చర్చకు రమ్మనండి. నేను చెప్పిన కాళేశ్వరం మీద ఎవరైనా నోరు జారితే కబడదారని చెప్పాను. ఇవాళ అదే కాళేశ్వరం కదా రేవంత్ రెడ్డి నీళ్ళు ఎత్తిపోస్తున్నది. కొద్దిగా స్లోగా అర్థం అవుతుండొచ్చు. ఇంకోటి కూడా చెప్తా. 100 ఏళ్ల విధ్వంసానికి కేసీఆర్ కారణమైందని చెప్పిన రేవంత్ రెడ్డి వరల్డ్ ట్రేడ్ సెంటర్ రిపోర్ట్ ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు మొన్న సెప్టెంబర్ 5-6 తేదీల్లో హైటెక్స్లో జరిగినప్పుడు రిలీజ్ చేశాడు. అందులో ఎంత ఉజ్వలంగా పరిపాలన జరిగింది 10 ఏళ్లలో అనేది సాక్ష్యాధారాలతో ఇదే చేతులతోనే ఆయన బయటపెట్టాడు. ఆ రిపోర్ట్ తీసుకొని దాని మీద చేయండి మీరు. డెఫినెట్గా. మరి 100 ఏళ్ల విధ్వంసం ఎక్కడ కనబడ్డది? 10 ఏళ్ళ ఉజ్వల భవిష్యత్తును, ఉజ్వల చరిత్రను ఆయన ఆ బుక్లో ప్రింట్ చేశాడు కదా. పేరు గవర్నమెంట్ అని లేకపోయినా అది వేసింది గవర్నమెంట్, దాని ఫోరం అది. మీరు టీఆర్ఎస్లో లేరు అనుకుంటే నేను బీఆర్ఎస్లో లేరు. మీరు లేను. బీఆర్ఎస్లో ఈ విషయం చెప్పలేదు, మీరు చెప్తున్నారు. ఏమంటారు? బీఆర్ఎస్లో ఈ విషయం చెప్పట్లేదు ఎక్కడ. వాళ్ళు చెప్పుంటే ఈ పాటికి 70 సీట్లు 80 సీట్లు వచ్చేటివి కదా. వాళ్ళ దౌర్భాగ్యం ఏంటంటే చేసింది చెప్పుకోలేకపోవడం. ఒక్కటి బుచ్చన్న, ఒక్క విషయంలో నేను చాలా కట్టుదిట్టంగా ఉంటా. ఎట్టి పరిస్థితుల్లో ఈ విప్లవాల గడ్డ, ఈ వీరోచిత పోరాటాల గడ్డ, ప్రజల త్యాగాలతో సుసంపన్నమైన గడ్డ, ప్రపంచానికి ఒక గొప్ప చరిత్రను అందించిన గడ్డ, గొప్ప వారసత్వాన్ని అందించిన తెలంగాణ గడ్డ మీద మతతత్వానికి తావు లేదు. ఆ ఒక్క విషయంలో రాజీ పడేది లేదు. అవసరమైతే మళ్ళీ కేసీఆర్ని అధికారంలోకి తెస్తాం, లేదా ఎవరన్నా నా భావాలకు అనుకూలంగా ఉండే ఒక పార్టీ ఏదన్నా వచ్చినట్టయితే ఆ పార్టీని అధికారంలోకి తెస్తాం. కానీ ముష్కర్లను ఎవరిని కూడా మళ్ళీ పునఃప్రతిష్ఠించే ఆలోచన నాలాంటి వారు ఎవరు చేయకూడదు. సెప్టెంబర్ 17 కొన్నాళ్ళుగా జరుగుతున్న ఈ చర్చ, దీనికి పులి స్టాప్ పెట్టాలంటే ఏం చేయాలి? దీన్ని పులి స్టాప్ పెట్టాలంటే ఇవాళ యువకులను, ఎవరైతే 35 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. చరిత్రను చరిత్రగా చూడమందాం. ఇప్పటికీ ఎప్పటికీ భారతదేశంలోనే అంతర్భాగంగా ఉండాలి తెలంగాణ స్వాతంత్ర దినం ఆగస్టు 15. వేరే స్వాతంత్ర దినాలంటే కాంట్రవర్సీ అయింది. ఎందుకంటే నా దృష్టిలో జూన్ 2 తెలంగాణ స్వాతంత్ర దినం. ఎందుకంటే పెనంలోంచి పొయ్యిలో పడ్డది. ముస్లింల నిరంకుశ పాలన నుండి ఆంధ్ర వలసవాదుల పొయ్యిలో పడ్డది. విముక్తి అయింది మేము జూన్ 2. కానీ భారతదేశంలో భాగం కాబట్టి సిక్కిం తర్వాత కలిసిన మిగతా అరుణాచల్ ప్రదేశ్ కానీ, గోవా కానీ, పాండిచ్చేరి కానీ ఇవన్నీ తర్వాత భారతదేశంలో విలీనమైనా కూడా దేశ ప్రజలందరూ స్వాతంత్ర దినాన్ని జరుపుకున్నట్టే ఆ ప్రాంత ప్రజలు కూడా జరుపుకుంటారు. ఈ సమస్య మొదటిసారి చర్చకు వచ్చింది నవ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు. తిరుమలి, తర్వాత మురళి బీసీ నేత వరంగల్, వీళ్ళందరూ కూర్చొని నిజమైన స్వాతంత్ర దినం ఎప్పుడు అనుకున్నప్పుడు, మనం భారతదేశంలో ఉన్నప్పుడు భారతదేశ స్వాతంత్ర దినం కాక వేరే ఎందుకు అవుతుంది మనకు? ఫస్ట్ టైం వాళ్ళు చెప్పారు ఇది. ఆ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలి. ఇది ప్రొఫెసర్ ఇనుకొండ తిరుమల అండ్ మురళీ మనోహర్, వరంగల్ కాకతీయ యూనివర్సిటీ వాళ్ళ డిస్కషన్లో అప్పుడు నేను కూడా ఉన్నాను. బట్ ఆ క్రెడిట్ వాళ్ళకి ఇస్తాను.
అప్పుడు నా మైండ్లో వచ్చింది, కరెక్టే కదా, దేశంలో ఉన్నప్పుడు దేశ స్వాతంత్ర్యమే మనది. అల్టిమేట్గా అదే అవుతుంది. వివిధ ఆగస్టు 15 ప్రాంతాలు వివిధ ప్రాంతాలు ఆలస్యంగా కలిసినాయి అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాయి కదా. కాబట్టి స్వాతంత్ర దినం విషయంలో ఆగస్టు 15 విలీన దినంగా జరుపుకోవచ్చు. అనధికారమైన పరిపాలనను డైరెక్ట్ చేసింది, అక్కడ నిజాం రాజుగా ఉన్న పరిపాలనను డైరెక్ట్ చేసింది నెహ్రూ. కాబట్టి భారతదేశంలో అనధికారికంగానైనా విలీనమైన రోజు కాబట్టి నాన్ కాంట్రవర్షియల్గా ఉండాలి. ఏ మతానికి వ్యతిరేకంగా ఎవరి కోసమో రాజకీయంగా ఆలోచించకుండా టెక్నికల్గా ఏమైంది అనే దాన్ని తీసుకున్నప్పుడు విలీనమైంది. ఆటోక్రసీ నుంచి డెమోక్రటిక్ లీడర్షిప్ కిందకి వచ్చింది. కాబట్టి అదొక ప్రోగ్రెస్. మరి డెమోక్రటిక్ లీడర్షిప్ డెమోక్రసీ ఇక్కడ నెలకొల్పిందా అంటే కాదు. బట్ అది వేరే కోణం. కమ్యూనిస్టులను అంచడానికి వచ్చారు. ఇప్పుడు కమ్యూనిస్టులు చేసింది సరైందా అంటే అది వాళ్ళ భావజాలం ప్రకారం సరైనదే కావచ్చు. బట్ ప్రజల కోణంలో చూసినప్పుడు ఆ ఘర్షణ కమ్యూనిస్టులకును భారత సైన్యాన్ని మధ్య జరిగింది. బట్ ఇక్కడ మన పాయింట్ ఏంది, టెక్నికల్గా విలీనమైంది. బట్ ఐక్యరాజ్య సమితి ప్రకారం ఇప్పటికీ భారతదేశం అనేది ఒక తప్పు చేసిందనే భావన ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్లో ఉంది. దాన్ని బయటికి తీయలేక ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఎజెండాలో ప్రతి మీటింగ్ ఎజెండా మీరు ఇవాళ ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ లాస్ట్ ఎజెండా లేదా ఫ్యూచర్ ఎజెండా అని కొట్టండి. లాస్ట్ పాయింట్ క్వశ్చన్ ఆఫ్ హైదరాబాద్ క్వశ్చన్ అని ఉంటుంది, కాశ్మీర్ క్వశ్చన్ అని ఉంటుంది. అవి అట్లే ఉంటాయి కోల్డ్ స్టోరేజ్లో, వాటిని బయటికి తీయరు. బయటికి తీస్తారని భయపడ్డది ఇందిరాగాంధీ. 69 జూలై 4 నాడు తెలంగాణ ఇస్తానని చెప్పి అర్ధరాత్రి బయలుదేరి హైదరాబాద్లో దిగేసరికి మధ్యలో ఫ్లైట్లో హోమ్ సెక్రటరీ మీ నాయన ఎందుకు కలిపిండు నీకు అర్థమైందా, నువ్వు తెలంగాణ ఇస్తానని పోతున్నావు, తెలంగాణ ఇస్తే సెక్యూరిటీ కౌన్సిల్లో మళ్ళీ హైదరాబాద్ స్టేట్ అంటారు. అటువంటి దాని నుంచి ఆమె వెనక్కిపోయింది. కానీ సోనియా గాంధీ ధైర్యవంతురాలు, ఇన్నేళ్ళు చేయండి ఇప్పుడు చేస్తారా, చేసినప్పుడు చూద్దాంలే, ముందైతే తెలంగాణ ఇవ్వండి అన్నది. కాంగ్రెస్ పార్టీలో నేను గౌరవిస్తాను, ఒక్కదాన్ని గౌరవిస్తాను ఎప్పటికీ. అంటే సెప్టెంబర్ 17 మీద ఈ వివాదాలు లేకుండా మనం ఆగస్టు 15కే ఆగస్టు 15 స్వాతంత్ర దినం. ఇది విలీన దినంగా చేయాలి కానీ ఉత్సవంగా చేయకూడదు. ఎందుకంటే అప్పుడు ఎవరు కూడా సంతోషంగా లేరు. ఉత్సవాలు జరుపుకునే చీకటి రోజు అని చెప్పాను. చీకటి రోజును సెలబ్రేట్ ఎట్లా చేసుకుంటాం, పక్కన వాళ్ళు చేసుకుంటాను కదా మరాఠవాడ అంటే చేసుకొని, అది వాళ్ళ అక్కడ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం. బట్ భారతదేశ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని కానీ ఈవెన్ టీఆర్ఎస్ చేసిన జాతీయ సమైక్యతా దినం కానీ ఇవేవి కూడా నేను అంగీకరించా. అవి అవసరం కూడా లేదు. అదొక దుర్దినం, అదొక దుర్దశ, అదొక చీకటి అధ్యాయం. చరిత్రలో చెరిపివేయలేని రోజు అది. చరిత్రను మార్చకూడదు, వక్రీకరించకూడదు, భవిష్యత్ తరాల విచక్షణకు వదిలేద్దాం.